అందరికీ నమస్కారం. ఈ చిన్న సమావేశం ఉద్దేశం ఏమిటంటే, నిన్న విజయవాడలో కొన్ని సంఘాల వారు అంటే నా మీద ఏదో రకంగా దుమ్మెత్తి పొయ్యాలి అని తరచూ చూసే సంఘాల వారు నిన్న విజయవాడలో రాఘవయ్య పార్క్ దగ్గర ఒక సమావేశం నిర్వహించారు. అదేమిటంటే, నేను ఎన్నో గృహాలు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వారి గృహాలే టార్గెట్ చేసి కూల్చివేస్తున్నట్టుగా ఒక అపోహ సాక్షి వారి సౌజన్యంతో క్రియేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. గతంలో కూడా చేశారు, నేను పెద్దగా పట్టించుకోలే. కానీ 1% ప్రజలు అది నిజమని నమ్మినా కూడా అది మంచిది కాదు కనుక నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యతగా భావించి స్పెసిఫిక్గా క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇదొకటి. తర్వాత నిన్న సాక్షి ఛానల్లో కొద్దిమందిని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళినట్టున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా చాలా హై ఎండ్ ఆఫీస్ లాగా ఉంది. కొద్దిమంది మహిళల్ని తీసుకుని వెళ్ళి పక్క నుంచి ప్రాంప్టింగ్ చేస్తూ నన్ను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ మాకు అసలు టైం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు అని మునుదుర్రు అనే గ్రామంలో ఆ బాధితులు మాట్లాడినట్టుగా చెప్పారు. ఇది 1 సంవత్సర కాలంగా ఎన్నో నోటీసులు ఇవ్వటం, వారు కోర్టుకు వెళ్ళటం, కోర్టు వారు మాకు డైరెక్షను వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఇచ్చారా అని అడగటం, వారందరికీ ఆల్టర్నేట్ ప్లాట్స్ ఇచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసి వారందరికీ పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పి తెలియచేయటం, అవి తీసివేయమని చెప్పి కోర్టు ఆర్డరు వచ్చిన తరువాత మళ్ళీ నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3 ఇన్ని నోటీసులు ఇచ్చి 1 సంవత్సర కాలంగా నడిచిన ఈ ప్రక్రియ ఇదంతా పక్కన పెట్టి కేవలం అప్పటికప్పుడు నేను అరక్షణంలో కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చి చేస్తున్నట్టుగా మాట్లాడటం ఓకే, అది వాళ్ళ చింతనకే వదిలేస్తున్నా. ఎందుకంటే కేవలం ప్రజాక్షేమం కోసం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చినప్పుడు, నీటి కలుషితం ద్వారా కొన్ని వ్యాధులు ప్రబలినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎన్నో చోట్ల ఈ ఏదైతే మంచినీటి చెరువులకి వెళ్ళే పంట కాలువ పక్కన ఆక్రమణలు ఉన్నాయో ఆ గృహాల నుంచి డైరెక్ట్గా ఆ పైప్ లైన్లన్నీ అందులోకి కనెక్ట్ చేసి వ్యాధులకి కారణమవుతుందో, అలాగే మరి ఆ కాలువలన్నీ కూడా చాలా వరకు పూడ్చివేసి, ఆ డ్రైన్లు ఆక్రమించి డ్రైన్లు పూడ్చివేసి, సకాలంలో డ్రైన్లు సరిగ్గా లేకపోతే పంటలు మునిగిపోయి ఆ నీరు బయటికి వెళ్ళక, చాలా చోట్ల నీరు అందక, కింద ఉన్న ప్రాంతాలకి మెయిన్ కెనాల్ వరకు ఇబ్బంది లేకపోయినా సబ్ కెనాల్స్ వరకు మళ్ళీ నీరు, పొలాలకి నీరు అందక ఈల్డ్స్ పడిపోతాయి. మరి తీసుకున్న ఈ చర్యల వలన యావరేజ్ 10 బస్తాల ఈల్డ్, మినిమం లీస్ట్ 10 బస్తాల ఈల్డ్ వీరందరికీ పెరిగింది. ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయింది. ఈ చెరువులో నీళ్ళు క్వాలిటీ ఇంప్రూవ్ చేయటమే కాకుండా మైక్రో ఫిల్టర్స్ అని చెప్పి ప్రతి చోట సిఎస్ఆర్ నిధులతో
ఇన్స్టాల్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి తాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, ఇన్ని అద్భుతమైన సౌకర్యాలు నా నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చేస్తే ఈ సాక్షివాడు ఇంకా ఎవరో కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి చేసిన మంచి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా ఇది కూల్చేశాడు, అది కూల్చేశాడు. అందరికీ సైట్లు గతంలోనే ఇదిగో ఇదే ఈ సాక్షి పేపర్ రన్ చేసే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా చాలామందికి ఇచ్చారు. దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇచ్చారు. సైట్లు తీసుకున్న వాళ్ళు ఇంకా ఆ కాలువగట్ల మీద ఉంటున్నారు. మరి అటువంటి వారు అసలు సైట్ ఎందుకు తీసుకున్నారు? ఆ సైటే తీసుకోకూడదు. సుమారు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మరి ఆ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నప్పుడు ఆ స్థలాల్ని అభివృద్ధి చేసి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని స్థలాలు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల ఫిల్ కూడా చేయలే. అవి ఫిల్ చేసి పవర్ సప్లై ఇచ్చి, వాటర్ సప్లై ఇచ్చి, ఇవన్నీ చేసి మీకు అలాట్ చేసిన స్థలాల్లోకి మీరు వెళ్ళండి అని సుమారు సంవత్సరం కాలం కూడా గడిచిన తరువాత వాళ్ళతో ప్రాంప్టింగ్ ఇచ్చి మాట్లాడించి ఇంత నీచ దరిద్రపు రాజకీయం ఆ సాక్షి పేపర్ వాడు వీళ్ళని ప్రోత్సహించి, మరి పేమెంట్ కూడా ఇస్తున్నారేమో నాకు తెలియదు పెర్ఫార్మెన్స్కి, ఇలా చేయటం దురదృష్టం. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా జర్నలిస్టులు బయట వాళ్ళు వచ్చి ప్రజలతో వారి అభిప్రాయాన్ని కనుక్కోండి. నేను ఇక్కడ ప్రజలకి మంచి చేశానా, చెడు చేశానా, ఎందుకు ఇవన్నీ చేయవలసి వచ్చింది? ఆరోగ్యమే ఇంపార్టెంట్, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ చూపించి ఇవన్నీ చేసిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం, నేను మంచి చేస్తున్నా, నా దారిలో నేను వెళ్ళిపోతా. ఎవరో ఎన్టీ రామారావు గారు గతంలో చెప్పినట్టు కుక్కమూతి పిందెలు అంటే ఏంటో నాకు తెలియదు, రామారావు గారు అన్నారు ఆ మాట. అటువంటి కుక్కమూతి పిందెలు ఎన్ని వాగుకున్నా, మీ ఛానల్స్లో పేమెంట్ ఇచ్చి ఎలాగ మాట్లాడించుకున్నా, అది మీ దౌర్బల్యంగా భావించి మిమ్మల్ని క్షమించి, కానీ ప్రజలకి నిజం చెప్పాలి కనుక ఈ నిజం నేను చెప్తున్నా. ఇక